ప్రజల సమస్యలను త్వరితగతిన పారదర్శకంగా పరిష్కరించడమే తమ లక్ష్యమని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. ఈ రోజు ప్రజల సమస్యలను వేగంగా నిష్పక్షపాతంగా పరిష్కరించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని ఏలూరు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ అదనపు ఎస్పీ అడ్మిన్ వై ప్రసాదరావుతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులను నేరుగా కలుసుకుని వారి అర్జీలను స్వీకరించారు. అధికారులు ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విని సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పూర్తిగా పేపర్లెస్ విధానంలో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ పారదర్శకమైన ఆన్లైన్ వ్యవస్థ ద్వారా నిర్వహించారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 58 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రధానంగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, ఆర్థిక మోసాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం ఎస్పీ సూచనల మేరకు దూర ప్రాంతాల నుంచి ప్రజలు జిల్లా పోలీస్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా తమ సమీపంలో సబ్ డివిజన్ లేదా సర్కిల్ కార్యాలయంలోనే ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవారు మీకోసం పోర్టల్ ద్వారా తమ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులు, పురోగతిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా సమాచారం పొందవచ్చునని వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ప్రతి ఫిర్యాదును పారదర్శకంగా నిష్పక్షపాతంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్దకు వచ్చిన ప్రజలకు భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన ఏలూరు సత్యసాయి సేవా సమితి సభ్యులను అభినందించారు. ఫోటోలు ఉన్నాయి. ఈ కంపెనీ వేసినట్టు లేదు. కంపెనీ చెట్లు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో చెట్లు ఎప్పటి నుంచో పెరుగు కోడిపట్ల లెవెల్ చెప్పాను. దాని మొత్తం అది 5 నమ్మకం నా ఇద్దరు వేస్తాను. 5 లక్షలు చెప్పారు. మీ ఊరే కదా? బొలపల్లే. మరి మీ ఊరైనా 2019 వేరే వాళ్ళకి అమ్మాయి సార్ అదే చూసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్ కదా తల్లి. మీ మమ్మీ మీకు 500 గజాలు కొంచెం గోల్డ్ తెచ్చినారు. మీ మదర్ అది కూడా ఆవిడ చనిపోయిన తర్వాత కొడుకు తీసుకెళ్ళి అవి తీసుకురావాలని చెప్పి హింసిస్తేసి అది తీసుకొచ్చేవారు తీసుకోలేదు. అక్కడికి మేనేజర్ ప్లీజ్ అని చెప్పి ఇప్పుడు 4 నెలలు అయింది సార్. ఈ 4 నెలలు ఎస్ఐ దగ్గర సిఐ దగ్గర కూడా వెళ్ళలేదు సార్. నేను డబ్బులు ఇస్తాను ఇచ్చారు సార్. నేను మీ డిఆర్టీ లాయర్ గారి దగ్గరికి వెళ్తే మీరు కంప్లైంట్ ఏ రోజు ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు 45 రోజులన్నా మీకు కోర్టుకు కూడా సరిపడంగా మీరు బ్యాంక్ మేనేజర్ సార్. ఎట్లా ఉండదు సార్ మేనేజర్ది ఎవరు ముందు కనకరాజంటే భవిష్యత్తులో చెప్పని చెప్తారు సార్. రావుతో పాపం రెడ్డి తరుణ్ కుమార్ అంటే మా అబ్బాయి ఎలా తెలుసు? గంజాయి చెప్తున్నారు కదా, మీరు చూసారా గంజాయి? చేస్తారు. మేము అడిగితే ఇస్తాము, ఖాళీ చేస్తాము, రెండు సపరేట్ ఏమైంది? ఫస్ట్ ఎవరు ముంబైలో నేను చెప్పాను కట్టేశారండి. ఇప్పుడు ఎందుకు వచ్చారు 2024 అయితే 2024లో జరిగింది. ఫిర్యాదు కూడా ఇచ్చాం సార్. ఎంతవరకు ఫార్వర్డ్ చేశారు. తీసుకోవడం జరిగింది సార్. ఈ
ప్రాసెస్లో అండ్ ప్రాసెసింగ్ ఫీజు అవి కొంచెం అమౌంట్ అయితే సార్ ఈ మధ్యన ఏమైనా ఇష్యూ ఉందా? అది కోర్టు అది